హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు క్యాలీఫ్లవర్తో గోబీ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే రెస్టారెంట్ స్టైల్లో మంచి కలరు, మంచి టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. దానికోసం నేను ఇలా ఒక క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నార్మల్ వాటర్తో ఫస్ట్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీటిలో కాస్త ఉప్పు, పసుపు వేసుకొని ఒక 15 మినిట్స్ ఇలా నానబెట్టుకోవాలి. అంతలోగా క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, క్యాబేజీ, బీన్స్, ఇలా మీకు ఫ్రైడ్ రైస్కి ఏ వెజిటేబుల్స్ అయితే ఇష్టపడతారో అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హాట్ వాటర్లో నానబెట్టుకున్న ఈ ముక్కలను సపరేట్ చేసుకోవాలి. ఈ హాట్ వాటర్లో వేయడం వల్ల ఇందులో ఉండే డస్ట్, చిన్న చిన్న పురుగులు అనేటివి ఆ హాట్ వాటర్లోకి చనిపోతాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని తీసుకుని సపరేట్గా ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఇందులో మేము ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదండి. ఈ ఫుడ్ కలర్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది. మీకు నచ్చితే మీరు ఈ ఫుడ్ కలర్ని యూజ్ చేయొచ్చు. మేము ఆ ఫుడ్ కలర్కి బదులుగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని కలర్ కోసం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇలా ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వల్ల కలర్ కూడా వస్తుంది. దానికోసం లైట్గా యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. మేము యూజ్ చేసేది డబ్బా కాబట్టి కొంచెం లైట్గా యూజ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా చేత్తో మనము బాగా ముక్కలకు పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ మిక్చర్ మొత్తం కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకొని బాండిల్ వేడెక్కాక డీప్ ఫ్రైకి మనకు ఎంతైతే ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ అనేది తీసుకోవాలి బాండిల్లో. ఇలా ఆయిల్ తీసుకున్నాక ఆయిల్ కాసేపు వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ గోబీ మిక్చర్ ఉంది కదా, ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా ఆయిల్లో ఇలా వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉంటలుగా వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యి లైట్ కలర్ వచ్చేంత వరకు వీటిని కదపకూడదు. కదిపితే మనం పెట్టే గరిటెకి అంటుకుంటుంది మొత్తం కూడా. కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని వీటిని కొంచెం అటు ఇటు కదుపుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది కలరు.
మేము ఇక్కడ ఫుడ్ కలర్ యూస్ చేయలేదు కాబట్టి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఫుడ్ కలర్ యూస్ చేస్తే మీకు రెడ్ కలర్లో వస్తుంది. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని చూడండి ఇలా గోల్డెన్ కలర్లో వస్తుంది మొత్తం కూడా. అంటే క్రంచీగా ఉండేలాగా వీటిని డీప్ ఫ్రై అనేది చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిండే టోటల్ గోబీ మిశ్రమం మొత్తం కూడా ఇలా పకోడా లాగా మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఈ విధంగా మొత్తం కూడా మన దగ్గర ఉండే గోబీ మిక్చర్ అంతా కూడా ఇలా పకోడా లాగా ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ గోబీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు బాండిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఈ బాండిల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కాసేపు ఫ్రై అయ్యేలా వీటిని వేంపుకోవాలి ఆయిల్లో. ఇలా కాసేపు ఈ వెజిటేబుల్స్ వేగిన తర్వాత 4 తెల్లగడ్డ ముక్కలు అనేటివి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మేము ఒకేసారి వేసుకున్నాము. ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల అన్నీ ఈక్వల్గా ఫ్రై అనేది అవుతాయి. ఒకటి ముందు ఒకటి వెనక వేసుకుంటే కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని వేగకుండా ఉంటాయి. దానికోసం అనేసి ఇలా అన్నీ కూడా ఒకేసారి వేసుకున్నాం మేము వెజిటేబుల్స్. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోబీని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం గోబీ రైస్ కోసం ముందు ప్రిపేర్ చేసుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మేమైతే ఈ రైస్ని బాస్మతి రైస్ని యూస్ చేసాము. మీరు నార్మల్ రైస్ని కూడా యూస్ చేయొచ్చు. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఈ గోబీని ఈ రైస్ని రెండింటికి కూడా ఫస్ట్ మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కూడా కలిసే విధంగా గరిటె తీసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి తగినంతగా ఉప్పు తీసుకోవాలి. ఈ ఉప్పు రుచికి సరిపడేంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ గోబీ ఫ్రైడ్ రైసెస్కి వేటికైనా సరే చికెన్ మసాలా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. చూడండి ఇలా కొంచెం
హెవీగానే ఈ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. రుచికి తగినంతగా కారము, ఉప్పు, ఈ చికెన్ మసాలా అనేది ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో బ్లాక్ పెప్పర్ అండ్ వైట్ పెప్పర్ని కూడా యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ మేమైతే వైట్ పెప్పర్ యూజ్ చేయట్లేదండి, ఓన్లీ బ్లాక్ పెప్పర్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఇలా కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇలా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలా మొత్తం కూడా రైస్కి, గోబీకి పట్టడం కోసం ముందుగా మనము వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని ఇలా రైస్ మీద కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మనము మిక్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ అనేది యూస్ చేయాలి. కానీ ఇది కూడా మనకు ఒక రకంగా హాని కలిగించేదే కాబట్టి నేను లైట్గా యూస్ చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. టేస్టింగ్ సాల్ట్ అండి ఇది. ఈ విధంగా టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్స్ కోసం ఇలా 2 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు అవైలబుల్ ఉంటే రెడ్ చిల్లీ సాస్ని కూడా ఈ ఫ్రైడ్ రైస్లో యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా ఇలా గరిటె తీసుకొని ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు అంతా పట్టే విధంగా మంట అనేది మనము మిక్స్ చేసి చిన్నగా సిమ్లో పెట్టుకోవాలి. రైస్ని మొత్తం సిమ్లో పెట్టుకొని ఈ రైస్ మొత్తాన్ని కూడా మనం ఇలా గరిటె తీసుకొని కిందికి పైకి ఇలా కలబెట్టుకొని చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి గరిటెతో. ఈ విధంగా పూర్తిగా మిక్స్ చేసుకుంటే మనకు కావాల్సిన గోబీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అవుతుంది. పెద్దలు అంటూ ఉంటారు కదండి, వంటలో ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా సమపాలల్లోనే ఉంటే ఆ వంటకు రుచి వస్తుంది అని. అలాగే మనం కూడా ఇక్కడ మేము క్వాంటిటీ అయితే చెప్పలేము, బట్ మీకు తగినంతగా మీరు ఎంత తినగలుగుతారో అంతలోనే ఉప్పు, కారం అన్నీ కూడా వేసుకొని ఈ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోండి. ఇంతే క్వాంటిటీ అని అయితే మేము చెప్పము. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ గోబీ రైస్ని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా గోబీ ఫ్రైడ్ రైస్ని రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్ట్తో చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.